అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చాలా ద్రోహం చేస్తున్నారు. అంత ద్రోహం కాదు. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ద్రోహం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1955 సంవత్సరంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నిక జరిగింది. మొదలు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాడరేవు గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి 2024 సంవత్సరం మొన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినంత వరకు ఎందరో నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో వారి సేవలను అద్భుతంగా అందించారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి విషయం మనం పక్కన పెడితే అంటే 2019 సంవత్సరం వరకు ఎన్నికలు మనం చూద్దాం. ఎందరో నాయకులు పరిపాలించారు. ప్రతి ఒక్కరూ నాయకులుగానే ఉన్నారు. అందులో అడపాదడప కొందరు నాయకులు పిఠాపురం నియోజకవర్గానికి సేవ చేయాలని చేశారు. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవ ఇప్పటికొచ్చి ఏ నాయకుడు చేయలేదని రికార్డులే చెప్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఎలిగేషన్ ఏంటి అని అంటే పిఠాపురం నియోజకవర్గానికి రాడు, నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను కలవడు. అరే కనీసం మనం ఫోటో తీసుకుందాం అనుకున్నా కూడా ఎప్పుడు దగ్గరికి రానివ్వరు. మన నాయకులు అంతకుముందు పోటీ చేసినటువంటి నాయకులు చూస్తే మనలోనే ఉండేవారు, మన ఫంక్షన్లకు వచ్చేవారు, మనం పిలిస్తే వచ్చేవారు, మన ఇంటికి వచ్చేవారు. ఏంటి పవన్ కళ్యాణ్ రాడు, ఎందుకు గెలిపించాము ఇది అని కొందరు అంటుంటే, ఏరా మమ్మల్ని గెలిపించుకుంటే మేము మీ ఇంటి దాకా వస్తాం, మీ ఫంక్షన్లకు వచ్చేవాళ్ళం, ఏంటి ఎలా చేశారు అని మరికొంతమంది నాయకులు అంటూ ఉంటే అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో మనకు కావాల్సింది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోటో కావాలా, అభివృద్ధి కావాలా? లేదు, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తిరగడం కావాలా, అభివృద్ధి కావాలా? లేదు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మిగిలిన ఇంతకు ముందు ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలాగా మన చుట్టూ తిరగాల, అభివృద్ధి కావాలా? ఇక్కడ ఒక విషయం, ఇన్ని సంవత్సరాలు 1955 సంవత్సరం దగ్గర నుంచి నిన్న మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్ 2024 సంవత్సరం వరకు ఎందరో నాయకులు వచ్చారు, అందరూ మన మధ్య తిరిగారు, మనతోనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని చూస్తే ప్రతి ఒక్క నాయకుడు గుండెల మీద చేసుకుని చెప్పాలి, ఇటువంటి అభివృద్ధి వాళ్ళ హయాంలోనే జరగలేదని. ఎందుకనంటే రికార్డులు మనం తిరగేసుకుంటూ పోతే ఇప్పుడు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి మనం చూస్తే ఒక డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గానికి అతను ఇస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ చూస్తే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదని గట్టిగా చెప్పాలి. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే ఎన్ని కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి తీసుకురాలేడు, తీసుకువచ్చే సాహసం చేయడు. ఎందుకనంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు 304 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు రామారామిగా మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి ఎంతవరకు ఎన్ని కోట్ల వరకు వెళ్ళిందయ్యా అని అంటే 304 కోట్ల రూపాయలు, అంటే ఇంచుమించుగా 308.35 కోట్ల రూపాయలు, అంటే 308 కోట్ల 35 లక్షలు పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా తీసుకొచ్చారా? ఏ ఎమ్మెల్యే అయినా ఈ స్థాయిలో అభివృద్ధి చేశారా? ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై 308.35 కోట్లు ఒక సంవత్సరానికి తీసుకొచ్చారా? ఒక సీఎంతో మాట్లాడగలిగిన సత్తా ఏ ఎమ్మెల్యే కన్నా ఉందా? ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఇన్ని కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడా? గుండెల మీద చేసుకుని మాట్లాడాలి. ఎందుకు అనంటే నిజాలు మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. సీఎంతో తను మాట్లాడగలిగే సత్తా ఉంది. తన నియోజకవర్గాన్ని తను అభివృద్ధి చేసుకునే సత్తా తనకుంది. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పారు, పిఠాపురం నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక అద్భుతమైన నియోజకవర్గంగా చేస్తానని. పవన్ కళ్యాణ్ వచ్చి మనం పక్కన నుంచి ఫోటో తీయించుకుంటే మనకు ఒరిగేదేంటి? గత 1955 సంవత్సరం దగ్గర నుంచి 2024 సంవత్సరం వరకు ఎంతోమంది నాయకులు మన మధ్యనే ఉన్నారు, మనకు ఫోటోలు ఇచ్చారు. వాళ్ళతో సెల్ఫీలు దిగా ఉపయోగం ఏంటి? రోడ్లు బాగుపడ్డాయా? రైతులు బాగుపడ్డారా? లేదు. మన దేవాలయాలు బాగుపడ్డాయా? లేదు. మన వ్యవస్థ బాగుపడిందా? ఏం బాగుపడింది? ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్నలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటయ్యా అనంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటుంది కూడా. సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో 308.35 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ఆర్ఓబి నిర్మాణం అనుమతులు మంజూరయ్యాయి.
నిజంగా అక్కడికి వెళ్ళేసరికి చాలామంది నిస్సహాయంతో ఏంట్రా మన బ్రతుకులు ఏంటి, ఎంతోమంది నాయకులకి మనం ఓట్లు వేసాం, ఏంటి మన బ్రతుకులు మారవా, ఈ పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ రైల్వే ఈ గేట్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు రావా, ఏంటి మనం గేట్లు వేసేంతవరకు ఇంత ట్రాఫిక్ నిలబడి ఉండవలసిందేనా, ఏంటి మన పరిస్థితి అని ఇంతలా మొత్తుకునే ప్రతి ఒక్క ఓటరు కూడా అమ్మయ్య పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారా బాబు, దీనికి మోక్షం లభించింది అని మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఇంకొకటి, అమృత్ 2.0 పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛమైన తాగునీరు అందించే నిధుల విడుదలకి 57.37 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు ఎన్నో పేపర్లలో, ఎన్నో ప్రసార మాధ్యమాల్లో మహానుభావ మాకు నీళ్లు లేవు, తాగడానికి గుక్కుడు నీళ్లు ఇప్పించండి అని ఆ పరిధిలో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు ఆహాకారాలు చేసినటువంటి సందర్భం. వాళ్ళకి ఇప్పటికీ చూస్తే 57.37 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. ఆ నిధులు విడుదలయ్యేటట్టు తన ప్రయత్నం చేశారు. అంతకుముందు నాయకులు ఎవరైనా చేశారా? పిఠాపురం పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేలా అన్ని రకాల వైద్య సదుపాయాలతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అంటే దానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంతకుముందు ఏ రాజకీయ నాయకుడైనా చేశాడా? ఏ ముఖ్యమంత్రితో అన్నా మాట్లాడి నాకు ఈ హాస్పిటల్ కావాలి ఈ నియోజకవర్గానికి అని పోట్లాడా? పిఠాపురంలో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. అది కూడా 2.94 కోట్ల రూపాయలతో. అంతకుముందు రాజకీయ నాయకుడు మాట్లాడా? పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సదుపాయాల కోసం ఆలోచించారా? ఇకపోతే పిఠాపురం నుండి దొంతమూరు వరకు 33 kV విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడానికి ఎందరో రాజకీయ నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చారు. ఓట్లు వేసాం, మన పని మనం చేసాం. ఓట్లు వేయించుకున్నప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోలేదా? అరే ఆ డబ్బులు మనం రాబట్టుకోవాలి కదా, రాబట్టుకున్నప్పుడు కదా మనం కాస్త లాభపడేది. గెలిచాం, వాళ్ళతో పాటు తిరుగుతున్నాం, ఓకే బస్. ఎవరైనా ఆలోచించింది ఇదే అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూస్తే, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరికి కళ్ళు కుట్టి పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాడ్గా ప్రాపగండా సృష్టిస్తున్నారు. ఎందుకు అనంటే ఏ రాజకీయ నాయకుడు ఏ నియోజకవర్గంలో చేయలేడు. ఒక సంవత్సరంలో 308 కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైనా తీసుకొచ్చారా? రాలేని వాడు ఏం చేస్తాడంటే తీసుకొచ్చిన వాడి మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటాడు. ఇంకొక అసలైన ముఖ్యమైన విషయం చెప్పనా, 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం కుంటిపడింది అని వ్యవసాయదారులే బాహాటంగా చెప్పినటువంటి సందర్భాలు. ఎందుకనంటే వ్యవసాయానికి ఆధారమైనటువంటి నీరు వచ్చే కాలువలు పూడికితో నిండిపోయాయి. గుర్రపు డెక్క, అంతర్తామర, మిగిలిన తుప్పలు వీటితో నిండిపోతే ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఎందుకనంటే జగన్ గారితో మాట్లాడాలి అనంటే అక్కడ ఫండింగ్ లేదండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎక్కడో పథకాలకే డబ్బులు సరిపోకపోతే ఇంకా వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేటటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకనే బాహాటంగా అప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలే బాహాటంగా చెప్పారు, ఏమండి జగన్ గారి దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమనుకోవద్దు, మళ్ళీ మనల్ని గెలిపించేటప్పుడు డబ్బులు వస్తాయి, అప్పుడు మేము చేస్తామని చెప్పినటువంటి సందర్భాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చెప్పొచ్చు, గెలిచేసిన తర్వాత హ్యాపీగా బిందాస్గా మనకి ఓట్లు వచ్చేసాయి, మనం గెలిచేసాం, అనుకున్నది అయిపోయింది అని అతను కూర్చోలేదే. అదే వ్యవసాయదారులకి 49 వ్యవసాయ నీటి కుంటలు, 33 పశువుల నీటి తొట్టెలు, 459 ఇంకుడు గుంతలు, 1285 కంపోస్టు గుంతలు నిర్మాణాలు చేపట్టారు. గెలిచిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇచ్చి నామినేటెడ్ పదవులు తీసుకున్నటువంటి నాయకులతో ఎక్కడైతే వ్యవసాయానికి అభివృద్ధి కుంటిపడుతుందో, ఎక్కడైతే వ్యవసాయదారుడికి నీళ్లు రావట్లేదో ఆయా కాలువలకి ఈ పూడికలు తీసే పనులు ఏర్పాట్లు చేశారు. సొంత నిధులతో, సొంత డబ్బులతో కొన్ని ఏరియాల్లో చేసినటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయి. రైతులు కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, మా చివరి ఆయకట్ట భూములన్నిటికీ కూడా నీరు అందుతున్నాయని చెప్తున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ 33 పశువుల నీటి తొట్టెలకి, 459 ఇంకుడు గుంతలకి, 49 వ్యవసాయ నీటి కుంటలకి, అలాగే 1285 కంపోస్టు గుంతల నిర్మాణానికి, వీటన్నిటికీ కూడా 64.75 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడైనా చేశారా? మరొక విషయం, పిఠాపురం పశువుల సంత చాలా పేరెన్నికగంది. ఎందుకు అనంటే పిఠాపురం తర్వాత తుని, తర్వాత ద్వారపూడి, ఇటువంటి ఏరియాల్లో పశువుల సంతలు జరుగుతూ ఉంటాయి.
ఈ పశువుల్ని తోలుకొచ్చినటువంటి రైతులకి అక్కడ కొన్ని వసతులు అవసరం అవుతాయి. అంటే పశువులను తీసుకొచ్చి సంతలో బేరాలు ఆడడానికి, అక్కడ పశువులను కట్టుకోవడానికి చిన్న షెడ్యూల్లాగా, తాగడానికి నీరు, పశువులు తాగడానికి నీరు, పశువులకి అక్కడ ఉండడానికి కాస్త తినడానికి గ్రాసం, ఇటువంటివన్నీ కావాలి. పిఠాపురం పశువుల సంత చూడడానికి ఒక శ్మశానం మాదిరిగా కనిపించింది. ఎందుకనంటే నేను చెప్పాను కదా, 1955 సంవత్సరం అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ దగ్గర నుంచి 2024 సంవత్సరం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేంత వరకు కూడా ఆ పశువుల సంతను పట్టించుకున్న నాదుడే లేడు. అప్పుడు ఎప్పుడో ఆ సంతకి కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అవి పడిపోయి శ్మశానాన్ని తలపిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన మరుక్షణం 1,35,00,000 రూపాయలతో ఇప్పుడు పశువుల సంత రూపురేఖలు మార్చేశారు. గత నాయకులు ఎవరైనా చేశారా? ఇక సూరంపేటలో నిర్మాణం మధ్యలో ఆగిపోయినటువంటి బ్రిడ్జి పనులు పూర్తి చేశారు 24 లక్షల రూపాయలతో. అసలు బ్రిడ్జి మొదలెట్టిన తర్వాత ఎవడో మొదలుపెట్టాడు మనకెందుకు రాని అతను ఊరుకోవచ్చు, ఓట్లు వచ్చేసాయని హ్యాపీగా ఊరుకోవచ్చు. ఏ నాయకుడైనా సరే మనకి ఫోటో ఇస్తే అతనితో సెల్ఫీ తీసుకున్నంత మాత్రాన మనం అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్నట్లు కాదు. మన భవిష్యత్తు తరాలకి మనం ఏమి ఇస్తున్నాం? ఆ సెల్ఫీ ఫోటో ఇస్తే వాళ్ళ భవిష్యత్తు హ్యాపీగా సాగిపోతుందా? ఏ నాయకుడైతే మనకి సెల్ఫీ ఫోటో ఇచ్చాడో ఆ ఫోటోతో మన భవిష్యత్తు తరాలకి అద్భుతమైన నిర్మాణాలు, అద్భుతమైన ప్రపంచాన్ని మనం అందివ్వగలవా? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. పిఠాపురం హైవే వద్ద బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టారు 10 లక్షల రూపాయలతో. ఎవరికి కావాలి? ఏ నాయకుడు చేశాడు ఇలాగా? ప్రాంతాలలో ధ్వంసమైన కరెంటు స్తంభాలు వేయించడానికి ఇప్పటి వరకు ఏ నాయకుడు ముందుకే రాలేదు. ఆ కరెంటు స్తంభాలకి ఆ రాట, ఆ కర్ర, అది ఇది అడ్డు పెట్టుకుని ఈ ఎవరైతే విద్యుత్ శాఖ వారు ఉన్నారో దాన్ని గడుపుకుంటూ వచ్చారు. అటువంటి ప్రాంతాల్లో ధ్వంసమైన కరెంటు స్తంభాలను తొలగించి వాటి స్థానాల్లో నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. 192.98 కోట్ల రూపాయలు వ్యయంతో. ఎవరిచ్చారు? ఇప్పటి వరకు ఏ శాఖకి ఎన్నెన్ని డబ్బులు ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కేటాయించగలిగాడు? పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే వాళ్ళు అంతరాత్మను అడగండి. బురద జల్లడమే పనిగా మీరు పెట్టుకోవద్దు. ఎందుకు అనంటే గత కాలంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అన్నది మనకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది. ఆ అంతరాత్మను మీరు అడిగితే ఆ అంతరాత్మ సమాధానాలు చెప్తుంది. గత ప్రభుత్వంలో గుంతలు లేని రహదారులను మనం చూసావా? ఏ గుంతలో పడిపోతే ఏ కాలు చెయ్యి ఇరిగిపోతుందో, ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణం చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన రోడ్లు ఉండేవి. చాలామంది ట్రోల్స్ చేశారు అప్పుడు ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఉండగా. ఈ రోడ్ల మీద వెళితే చక్రాలు ఊడిపోతాయని, ఈ రోడ్ల మీద వెళితే కన్ను కాలుపోతాయని, ఈ రోడ్ల మీద వెళితే గర్భిణీలకు ప్రసవం అవుతుందని రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గుంతలు లేని రహదారులు నిర్మించాలని అనుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత గుంతల లేని రహదారులుగా పిఠాపురం నియోజకవర్గాన్ని చేయడానికి 24 రోడ్ల మరామతులు పూర్తయిపోయాయి. ఇప్పటికి 6.8 కోట్ల రూపాయలతో. ఆ గ్రామాల నుంచి వచ్చి పిఠాపురం వచ్చే ప్రతి ఒక్క ఆ వాహన చోదకుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని. అందులో నువ్వు ఒకడివి. ఎవరైతే బురద చల్లాలి అని చూస్తున్నారో వాళ్ళు ఇందులో ఒకరు. ఎందుకంటే ఆ ఫలాలను మీరు అనుభవిస్తున్నారు కదా, కానీ బురద చల్లాలి అని మీరు చల్లుకోవడం తప్ప. నియోజకవర్గాల పరిధిలో 39 పాఠశాలల కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టారు 3.17 కోట్ల రూపాయలతో. గత ప్రభుత్వాలు ఏమైనా చేశాయా? చేశాయి. మాస్టర్లని, విద్యాబుద్ధులు చెప్పేటటువంటి టీచర్ని తీసుకుని వెళ్ళి బాత్రూముల్లో ఫోటోలు తీయించడానికి ఉపయోగించి గత ప్రభుత్వాలు మాస్టర్లను చేయనివ్వకుండా వాళ్ళని బాత్రూములకు పరిమితం చేసి పిల్లల్ని గాలికి వదిలేసి మేము అద్భుతమైన చదువు విద్యాబుద్ధులు చెప్పించామని చెప్పుకోవడానికి, బాహాటంగా డప్పులు కొట్టుకోవడానికి ఉపయోగించారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఇక తహసీల్దార్ కార్యక్రమం నిర్మాణానికి పెండింగ్లో ఉంటే అది పాడుపడిపోయిన నిర్మాణాలు, అంటే పాడుపడిపోయిన షెడ్యూల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయం పనులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా 28.5 లక్షల రూపాయలతో పూర్తి చేశారు. ఇక మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా 3,456 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు 8.64 కోట్ల రూపాయలతో. గత ప్రభుత్వాలు ఏమైనా చేశాయా? గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా చేశారా? ఇక పిఠాపురంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు 1.1 కోట్ల రూపాయలతో. ఇక చేబ్రోలు, కొమరగిరి ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఏర్పాటు చేశారు 1 కోటి రూపాయలతో. ఇక పిఠాపురం ఇంటిగ్రేటెడ్ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మరామతుల పనులు చేపట్టారు 36.5 లక్షల రూపాయలతో.
ఇక రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాకాలం నుంచి రక్షించుకునేందుకు 2000 టార్పలిన్లు పంపిణీ చేశారు 26 లక్షల రూపాయలతో. గత ప్రభుత్వాలు ఏమైనా చేశాయా? గత పిఠాపురం నియోజకవర్గాలను పరిపాలించినటువంటి నాయకులు ఎవరైనా చేశారా? పట్టించుకున్నారా? పిఠాపురాన్ని ఒక మోడ్రన్ నియోజకవర్గంగా చేయాలని సీఎం దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చుని పోరాటం చేసి గట్టిగా మాట్లాడి 308 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి చేశారా? ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి పిఠాపురం పట్టణంలో జరుగుతుంది అని అంటే ఓర్వలేక చూడలేక మరలా మా ప్రభుత్వాలు వస్తే సమాధానం ఏం చెప్పాలి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేశాడు, మీరేం చేస్తున్నారు అని అడిగితే దానికి సమాధానం ఏం వెతుక్కోవాలో తెలియక ఇప్పటి నుంచి నాయకులు బురద జల్లడానికి పనిగా పెట్టుకున్నారు. పిఠాపురం పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం మాడవీధులు మరియు మరమ్మతుల అభివృద్ధి పనులకు 79 లక్షలకు శాంక్షన్ చేయించారు. ఇక పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే పిహెచ్సి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ హాస్పిటల్ని అలా వదిలేసేయండి, అంటే ప్రభుత్వ పిహెచ్సిల్లో పనిచేసేటువంటి డాక్టర్లు కూడా ఉద్యోగాలకు వచ్చేవారు కాదు. వాళ్ళు ఎప్పుడు వచ్చేవారు ఎప్పుడు పోయేవారో కూడా తెలిసేది కాదు. అటువంటి పిహెచ్సిల్లో త్రాగునీటిని ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 33 పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ అధునాతన సామాగ్రిని అందజేశారు 9.9 కోట్ల రూపాయలతో. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పనులు చేస్తున్నాడో ఒక్కసారి మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. కామెంట్ల రూపంలో మా నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చేస్తున్నాడని మీరు చెప్పడం కాదు, లెక్కలతో సహా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. వాళ్ళకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. పవన్ కళ్యాణ్తో పోటీ పడే నాయకుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఇప్పటి వరకు ఎవడు కనపట్టలేదు రాజకీయంలో. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 25 జడ్పీహెచ్ పాఠశాలకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. అప్పుడెప్పుడో జమానా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంటే జమానా కాలం అని నేను ఎందుకన్నానంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు క్రికెట్ కిట్లు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని చాలా గొప్పగా చెప్పుకునేవారు. అప్పుడు జన్మభూమి కార్యక్రమం పెట్టి విద్యార్థులతోనే పాఠశాలను శుభ్రాలు చేయించి, అంటే మన పాఠశాల మన పరిసరాలు శుభ్రంగా ఉండాలని అతను ఆ విజనరీకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉండాలి. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. 16 లక్షల రూపాయలతో ఈ కిట్లను పంపిణీ చేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్లు విద్యుత్ షాక్ ప్రమాదాల బారి పడకుండా 323 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు 16.5 లక్షల రూపాయలతో. మరి మీ నాయకుడు మీ నియోజకవర్గాల్లో పట్టించుకున్నారా మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ లాగే మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారా? 42 మంది అనాథ పిల్లలకు ఉప ముఖ్యమంత్రి తన జీతం నుండి నెలకు 75,000 రూపాయల సాయం అందిస్తున్నారు, అంటే 4.2 లక్షల రూపాయలు. మరి ఎవరైనా చేస్తున్నారా? అంతకుముందు మీ ఎమ్మెల్యేలు ఎవరైనా చేశారా? మీ నాయకుడు వాళ్ళ జీతాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నారా? ఉత్తమ సేవలు అందిస్తున్న 8 మంది నర్సులను సన్మానించి వాళ్ళకి 25,000 రూపాయల చొప్పున ప్రోత్సాహాలు అందించారు. మరి ఎవరైనా చేశారా? పిఠాపురం శ్రీ బిఎంఆర్ బాలికల హై స్కూల్లో క్రీడా సంస్థలు అభివృద్ధి చేశారు 10.5 లక్షల రూపాయలతో. పాడి పశువులు నీడలు కల్పించేందుకు మంచి వాతావరణం కోసం 189 మినీ గోకులాల నిర్మాణం చేపట్టారు. ఇలా ఒకటేంటి ఎన్నో 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 ఎన్నో. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రావడం లేదు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఫోటో ఇవ్వడం లేదు, మాకు సెల్ఫీ ఇవ్వడం లేదు. అరే అక్కడ పోయి కూర్చున్నాడు, అక్కడ పోయి కూర్చోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమి అతను రాజకీయాన్ని అనుభవించాలని కానీ రాజకీయ భోగాలు అనుభవించాలని కానీ అనుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను గోల్డెన్ స్పూన్ నుంచే పుట్టాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నయ్య మెగాస్టార్, అతను చూడని భోగాలు లేవు, అతను అనుభవించిన అనుభవం లేదు. ఎందుకు అనంటే అతను వాళ్ళ అన్నయ్య మెగాస్టార్. అతను ఎదుగుతున్న రోజుల్లోనే తను ఎన్నో చూస్తుంటాడు. వాళ్ళ అన్నయ్య మెగాస్టార్. అప్పుడు ఆ రోజుల్లోనే ఒక సెలబ్రిటీగా తను ఏ విధంగా హ్యాపీగా ఉండాలో ఆ విధంగా ఉన్నారు. అంటే గోల్డెన్ స్పూన్ నుంచి అతను పుట్టాడని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అది ఇది అని అనుకున్నా, వాళ్ళ అన్నగారు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తమ్ములందరికీ కూడా ఎంతో హ్యాపీగా భవిష్యత్తును అందివ్వడానికి చిరంజీవి గారు కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసి కొత్తగా అరే ఈ చైర్ మనకు అందింది, ఈ చైర్లో కూర్చుంటే మనకి ఇవన్నీ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మనకి రాజకీయ పలుకుబడి ఉంది, రాజకీయం చేతిలో ఉందని అనుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే అవన్నీ అతనికి అయిపోయాయి. అతను ఒక సినిమా చేస్తానే కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకునే వ్యక్తి. ఇవన్నీ అవసరం లేదు. మన పిఠాపురం నియోజకవర్గం రావడం, ఓట్లు వేయండమ్మా అని మళ్ళా ఆడుకోవడం, ఇదంతా అతనికి అవసరం లేదు. మనకి సేవ చేయడానికి అతను వచ్చాడు, అతను సేవ చేస్తున్నాడు. దాన్ని మనం గుర్తించాలి. గుర్తించకుండా నీ నియోజకవర్గంలో ఇది జరుగుతుంది, నీ నియోజకవర్గంలో ఓకే
ఎక్కడ వ్యవస్థలు ఉన్న దగ్గరే పొరపాట్లు జరుగుతుంటాయి. ఇటువంటి పొరపాట్లను అతను దృష్టికి తీసుకుని వస్తే దాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది తప్ప బురద జల్లితే మాత్రం మనసులు బాధపడి అభివృద్ధి కుంటిపడుతుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో భవిష్యత్తులో జరిగాయి. వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే పిఠాపురం నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. అభివృద్ధి పదం వైపు మన నియోజకవర్గాన్ని మరింతగా పరుగులు పెట్టించడానికి ఆస్కారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి మనం బాహాటంగా మనం అభినందించాలి. అంతేకాని బురద చల్లాలి అని మాత్రం మనం చూస్తే ఎక్కడో ఎప్పుడో గండి పడక మానదు. ఆ గండిని పూడ్చాలి అని అంటే ఆ గండిని పూడ్చే నాయకుడు మళ్ళీ రావడం కుదరదు. మిత్రమా, ఏదైనా ఉంది అని అనుకుంటే దాన్ని బాహాటంగా విమర్శించు. ఆ విమర్శ ఎంతవరకు రావాలని అంటే అభివృద్ధి పదం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి తప్ప అభివృద్ధిని గండి కొట్టే విధంగా ఉండకూడదు. ఏదో మనం చేస్తున్నాం, ఏదో మనం చూస్తున్నాం, అరే మనం ఏదో ఒకటి చెయ్యాలి, పవన్ కళ్యాణ్ ఫోటో ఇవ్వలేదని ఎవడైనా ఏదైనా అంటే మొన్న నేను ప్రత్యక్షంగా చూసా. చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో రామ్ తాళ్ళూరి గారు వచ్చి మన గ్రామాల వారీగా గ్రామాల్లో వేస్తున్నటువంటి కమిటీలను అతను వేస్తూ ఉంటే అక్కడ చర్చించినప్పుడు చాలామంది అడిగారు, పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రారా అండి, మమ్మల్ని ఎంతోమంది అడుగుతున్నారండి, ఫోటోలు మీ నాయకుడు ఎప్పుడైనా ఫోటో ఇచ్చాడేంట్రా మీకు అని. ఫోటోల వల్ల ఏంటి, మనకి పిఠాపురంలో దొరికేటటువంటి అభివృద్ధి ఏంటి, మన బ్రతుకులు ఎలా మారుతాయి, మన భవిష్యత్తు తరాలకు మనం ఏమిస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఫోటో కావాలితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నియోజకవర్గంలో ఒక నెల రోజులు తనది కాదు అని ఉన్నారంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కడికి ఫోటో ఇచ్చి తీరుతాడు. ఇంకా మనకు అభివృద్ధి అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.